పల్నాడు జిల్లా చిలకలూరిపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పేదలకు సరైన వైద్యం అందడం లేదని గిరిజన సమాఖ్య తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ జీతాలు తీసుకుంటూనే ప్రైవేటు ఆసుపత్రులకు రోగులను తరలిస్తున్న డాక్టర్లపై చర్యలు తీసుకుని వారిని తక్షణమే సస్పెండ్ చేయాలని సంఘం డిమాండ్ చేసింది. ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం, దురుసు ప్రవర్తన, త్రాగునీరు, భోజన సౌకర్యాల లేమిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే రాజకీయ ప్రజా సంఘాలతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గారు చిలకలూరిపేటలో ఉన్నటువంటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని 30 పడగలుగా ఉంటే ఆయన మంత్రిగా ఉన్నటువంటి తరుణంలో దాన్ని 100 పడగలుగా చేసినటువంటి ఘనత ఆయనకే దక్కుతుంది. అదేవిధంగా చిలకలూరిపేటలో ఆరోగ్య ప్రదాతగా పేరు కూడా ఆయనకే దక్కుతుందని చెప్పేసి మీకు ఇదే సమీకరించి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇటీవల కాలంలో మనం చూసినట్టయితే అదేవిధంగా నిన్న మన పరిస్థితిని బట్టి మనం చూస్తూ ఉంటే ప్రభుత్వ ఆసుపత్రికి ఎక్కువ శాతం పొడుగు బలహీన వర్గాల ప్రజలే వస్తూ ఉంటారు. ఎందువల్లంటే ప్రైవేట్ వైద్యం చేయించుకోలేక, సరైనటువంటి ఆర్థిక స్తోమత లేక ప్రభుత్వ ఆసుపత్రిగా వస్తూ ఉంటే కనీసం ఓపీలకి రాసేసినటువంటి టైం లేక విసుక్కుంటా ఆన్లైన్లో నమోదు కావడం లేదని చెప్పేసి వచ్చినటువంటి బాధితుల పట్ల అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది దురుసుగా ప్రవర్తించడం చాలా బాధాకరం. అంతేకాకుండా వాటిలో ఉన్నటువంటి రోగులకు సరైనటువంటి వైద్యం అందించడం లేదు. ఆ వాటిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా పిలిస్తే విసుక్కోవడం, కోప్పడడం అటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి సంబంధిత నుండి బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు.